రిజిస్ట్రేషన్లో జరిగే అవకతవకలు భవిష్యత్తులో మాత్రం కంట్రోల్ కాబోతున్నాయి. క్రమంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి మీద దృష్టి పెడుతున్నాయి. తాజాగా చూస్తే రిజిస్ట్రేషన్ రూల్స్ ప్రకారంగా తప్పుగా దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేస్తే సెక్షన్ 81 ప్రకారంగా వాళ్ళని 7 ఏళ్ళు జైలు శిక్షకు గురవుతారు. తప్పు చేసిన అధికారులతో పాటు ఎవరైతే అధికారులతో ఈ పని చేయించారో వాళ్ళు కూడా ఈ సెక్షనే వేస్తారు. ఇది ప్రధానంగా ఉన్నటువంటిది. అయితే దీంట్లో ఫిర్యాదులు చేయడానికి గూగుల్ సెర్చ్ ఆన్లైన్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయొచ్చు. టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్, మెయిల్స్ ద్వారా కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కేంద్ర రాష్ట్ర అధికారులు వెబ్సైట్లో ప్రజలు ఫిర్యాదులు చేయొచ్చు. ఈ అవినీతి లంచగొండి వ్యభిచారులకు అవినీతి స్థానిక నాయకులు కేంద్ర రాష్ట్ర నీతి నిజాయితీ గల అధికారులను పట్టించండి అంటూ ఆదాయ పన్ను శాఖ వాళ్ళకి ఈడీ, ఐటీ, సిబిసిఐడి, సిబిఐ వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో ఫిర్యాదులు చేయొచ్చు అంటూ ఇప్పుడు ఒకటి బాగా సర్క్యులేట్ అవుతుంది. సెక్షన్ 83 నేర విచారణ రిజిస్ట్రారే చేయడం అన్నటువంటి దానికి సంబంధించి ప్రచారంలోకి వచ్చింది. బేసిక్గా అవకతవకలకు పాల్పడేటటువంటి వాళ్ళ మీద చర్యలకి రకరకాల మార్గాలు ఉన్నాయి వాళ్ళ